హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మటన్ హెడ్ కర్రీ. మటన్ హెడ్ కర్రీని ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముక్క సాఫ్ట్గా. ఇది పక్క పల్లెటూరు స్టైల్ మటన్ హెడ్ కర్రీ అండి. చేసుకోవడం చాలా సులువు. మా అత్తగారు చెప్తుంటే ఈ కూరని చేశాను, చాలా బాగా కుదిరింది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ మటన్ హెడ్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. దానిలో కర్రీకి సరిపడా నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత ఇందులో ఇక్కడ దాల్చిన చెక్కని కొంచెం ఎక్కువగానే వేసుకోండి. 2 అంగుళాలంతా వేసుకోవాలి. అలాగే ఒక 5-6 లవంగాలు, ఒక 2 యాలకులు, 4-5 మిరియాలు వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని కూడా 2-3 తీసుకున్నానండి. చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కూర రుచిగా రావడానికి మెయిన్ ఇదేనండి. ఉల్లిపాయని మనం ఎంత బాగా వేయించుకుంటే కూర అంత రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే కర్రీ ఇంకా బాగా కుదురుతుంది. అలాగే కొన్ని పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా కొన్ని వేసుకోండి, సరిపోతుంది. అలాగే 1 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. కేజీ కూర తీసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు సరిపడా వేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన మటన్ హెడ్ కూరని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం ద్వారా ముక్కకు పట్టి ముక్క తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్పై మూతని మామూలుగా పెట్టుకొని దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నుండి 10 నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పెద్ద స్పూన్తో 1.5 స్పూన్ వేసానండి. సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. బాగా పండిన ఒక 3-4 టమాటాలని సన్నగా తరిగి ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారము, టమాటా ముక్కలు మగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా కారంతో పాటు టమాటా ముక్కలు కూడా వేయడం ద్వారా అడుగు మాడకుండా ఉంటుంది. కారం, టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్పై మూతను మామూలుగా పెట్టుకొని టమాటా ముక్క సాఫ్ట్గా ఎంతవరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కారం మగ్గింది అన్నప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోయాలి. ఈ తలకాయ కూరలో కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ముక్కలు మునిగి పైకి వచ్చేంత వరకు నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్పై మూత పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మటన్ హెడ్ లేత తీసుకుంటే 3 విజిల్లు సరిపోతాయండి. కొంచెం ముదిరింది అయితేనేమో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయేంత వరకు అలాగే ఉంచి కుక్కర్పై మూతని మెల్లగా తీసుకోవాలి. ఇలా తీసి పెట్టిన తర్వాత చూడండి, గ్రేవీ కూడా కొంచెం తిక్కుగా ఉడికిందండి. 4 విజిల్స్ వచ్చాయి కాబట్టి ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు గరం మసాలా వేసుకోవాలి. చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ ధనియా పౌడర్, గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకాస్త దగ్గర పడేంత వరకు మనం వేసుకున్న మసాలాలు మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, మసాలాలు మగ్గిపోయాయి, గ్రేవీ కూడా తిక్కుగా అయిపోయింది. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ తిక్కుగా అయిపోయింది, ముక్క కూడా సాఫ్ట్గా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరనంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడడానికి ఎంతో కలర్ఫుల్గా, చూస్తేనే నోరూరించే కమ్మని తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని మటన్ హెడ్ అని కూడా అంటాము. మరి సింపుల్ అండ్ టేస్టీ, నోరూరించే కమ్మని ఘాటైన తలకాయ కూరని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. ఇది బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి, రోటీలోకి అయితే అద్రిపోతుంది.
జొన్న రొట్టెలకైతే ఇంకా చెప్పనవసరమే లేదండి, అంత బాగుంటుంది. చేసుకోవడం కూడా ఎంత సులువో చూసారు కదా. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, తలకాయ కూర అంటే ఇష్టపడని వారికి కూడా ఇలా చేసి పెడితే తినేంత రుచిగా ఈ తలకాయ కూరని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ తలకాయ కూర రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.